అందరికీ నమస్కారం. 30 ఏళ్లుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది, వేధిస్తూనే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు, భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను. ఒక చిన్న పదవి తీసుకోలేదు, ₹1 డబ్బు ఆశించలేదు, నిస్వార్థంగానే మిగిలిపోయాను. చివరికి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు, ఎన్ని కుతంత్రాలు జరిగాయో. ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఎప్పుడు మాట్లాడుతున్నానంటే, నిన్న కూడా ఎవరో నాకు తెలీదు, వాళ్ళ సోషల్ మీడియాలో మరి ఎవరో నా నంబర్ రిలీజ్ చేశారు. చేసిన దగ్గర నుంచి ఈ టీడీపీ వాళ్ళు తిట్లు ప్రారంభించారు. ఎందుకు నాకే అర్థం కావట్లేదు. నేను ఎవరిని ఈ మధ్య ఎవరిని ఏమి అనలేదు. ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా ఎవరి జీవితాల గురించి నేను మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడినా కూడా. నేను ఎప్పుడు మాట్లాడినా ఒక సిద్ధాంతం గురించి, రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడతానే తప్ప, ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడాను తప్ప ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు. కానీ వాళ్ళకు వాళ్లే కల్పించుకొని నిన్న నుంచి ఎవరో మరి తెలుగుదేశం అతనట నా నంబర్ రిలీజ్ చేశారట. ఎందులో చేశారో కూడా నాకు తెలియదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు. అక్కడి నుంచి వందలాది ఫోన్లు నాకు ఇలా నా ప్రైవేట్ ఫోన్కి ఈ విధంగా విఘాతం కలిగించవచ్చా? నేను చంద్రబాబు నాయుడు గారినే ధర్మం అడుగుతా ఉన్నాను. నేను ఈ ఇంటి దాన్నే కదా, మీరు అవుననుకున్నా కాదనుకున్న అత్తగారినే కదా, ఎన్టీఆర్ భార్యనే కదా. నన్ను ఇంకా కూడా ఇలా మీ వాళ్ళు అవమానం చేస్తూ ఉంటే మీరు భరిస్తున్నారా? మీరు చూస్తున్నారా? అసలు మీకు తెలుసా, తెలియదా? న్యాయం అనేది ఉంటే స్త్రీలను కాపాడాల్సినటువంటి ధర్మం మీకు లేదా? దయచేసి మీరు ఆలోచించండి. ఎందుకు ఈ విధంగా నన్ను వెంటాడుతున్నారు, వేధిస్తున్నారు? నేనేం తప్పు చేశాను? మీకు నేనేం ద్రోహం చేశాను?